బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కో వారం ఒక్కో గెస్ట్ ఇక్కడికి వచ్చి తన మనసులోని భావాల్ని మనతో షేర్ చేసుకుంటారు. ఈ వారం వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ ఫర్ యూ, మిస్టర్ కార్తిక్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు కార్తిక్. నేను మీతో ఒక విషయాన్ని మనసు విప్పి మాట్లాడడానికి వచ్చాను. నాకు ఇలా మైక్లో మాట్లాడడం అలవాట్లేదు. ఐఎమ్ సారీ. నేను ఫాదర్ లాగా గొప్ప విషయాలు ఏం చెప్పను. అవన్నీ నాకు తెలియవు కూడా. ఐఎమ్ స్మాల్ బాయ్. యాక్చువల్గా నేను క్రిస్టియన్ని కాదు. అయితే ఏంటట, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇప్పుడు అదా ముఖ్యం. ఐ రైట్ ఫాదర్? ఎస్ ఎస్, నేను చెప్పేది కరెక్టే కదా? వాట్ యు సే? చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఇప్పుడు అన్ని మతాల్లోనూ దాగున్న నిజం ఒకే ఒక్కటే, ప్రేమ, లవ్. ఫాదర్? ఎస్ ఎస్. ఎనీబడి ఫర్ లవ్? ఇప్పుడు మనకు ఒకరు నచ్చారనుకోండి, మనం వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం, అంతే కదా? చెప్పండి. ప్రతిఫలంగా మనం వాళ్ళ నుంచి ఏం ఆశిస్తాం? ప్రేమే కదా, ద్వేషం కాదుగా. ఏం ఫాదర్? నో నో, నాట్ ఎట్ ఆల్. నో నో. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ చర్చ్లో నాకు బాగా నచ్చిన ఒక అమ్మాయి ఉంది. తన పేరు ఇప్పుడు నేను చెప్పను. నో టెన్షన్, నో టెన్షన్. మిస్టర్ కార్తిక్, ఫాదర్, 1 minute ప్లీజ్. కొంచెం జస్ట్ 2 minutes ప్లీజ్ 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 మిస్టర్ కార్తిక్. మీరేం తప్పుగా అనుకోకండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, జీసస్ ముందు నా మనసులో ఉన్నదంతా చెప్పడానికి. మీరంతా కన్ఫెషన్ చేసేటట్టు నేను నా ప్రేమను తెలియజేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి దాన్ని అంగీకరించి తన ప్రేమను తెలియజేస్తే నేను తన్ని బాగా చూసుకుంటాను. బ్రదర్స్ ప్లీజ్, సో స్వీట్ కదా. తన్ని కాపాడతాను. మై ప్రామిస్, జీసస్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్. 2 minutes to finish it. That was interesting. Very inspiring too. Hi, may I come in? యా. Ah, నో, నువ్వు బయటికి వెళ్ళు. okay, bye. తర్వాత వస్తాను. ఏయ్, లోపరా. Oh yeah. చర్చ్ లో నీ ఇష్టం వచ్చినట్టు వాగి ఎందుకు నా పరువు తీసావు? పరువు తీసానా? నా మనసులో ఉన్నదేగా చెప్పాను. నాన్సెన్స్. పైగా దానికి అందరూ ఒప్పుకున్నారుగా. వాడు బొందు. ఓ గుడ్, చనువుతోనే కొట్టావు కదూ. లవ్ ఇస్ డెవలపింగ్. ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేను వెళ్ళిపోతాను. చెప్పి వెళ్ళు. ఇప్పుడు నన్ను వెళ్ళమంటావు, కానీ రేపు ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని తాత అమ్మమ్మలై నోట్లో పళ్ళన్నీ రాలిపోయి బోసినోరుతో ఒవ్వొవ్వో అని చేతిలో కర్ర పట్టుకొని వణుకుతూ వచ్చి అప్పుడు ఆలోచిస్తావు, అరేరే మనం ఆ కార్తీక్ గానే పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది, మన మనసులో ఉన్న కోరికని చెప్పలేకపోయామే అని బాధతో ఏడుస్తావు. ఇట్ విల్ బి టూ లేట్. కానీ ఇప్పుడు నువ్వు ఓకే అని చెప్తే నీకిష్టమైన చర్చ్, అది శాంతం చర్చ్ అయినా సరే, వాటికన్ చర్చ్ అయినా సరే, నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను. గాఢంగా లవ్ చేసుకుందాం, సంతోషంగా కాపురం చేసుకుందాం, పిల్లల్ని కందాం. కానీ మనకి ట్విన్స్, అందులో ఒకళ్ళు నీలాగా, ఇంకొకళ్ళు నాలాగా. సరే వదిలే, ఇద్దరు నీలాగే. ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. అప్పటికి నువ్వు లవ్ మ్యారేజ్కి నో అంటావు, నేను ఎస్ అంటాను. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి మనం తాత అమ్మమ్మలమై నడవలేక ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని తెగ ప్రేమించేసుకుని సంతోషంగా ఉన్నప్పుడు, అప్పుడు నీకంటే ముందు నేను చచ్చిపోతాను. అప్పుడు కూడా నువ్వు ఏడుస్తావు. కానీ జీవితం ఎంత సంతోషంగా గడిచిపోయిందో తలుచుకుంటూ సంతోషంగా ఏడుస్తావు. అలా బాధగా ఏడవడం బెటరా, లేక ఇలా సంతోషంగా ఏడవడం బెటరా? విచ్ ఈస్ బెటర్? అయ్యో, అర్థం చేసుకోదు. మొత్తానికి నాకు ఏడుపు తప్పదు. నువ్వు బయటికి వెళ్ళడం బెటర్. ఇప్పుడు నేను ఆ డోర్ దాటి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాను. గుడ్. ఇంకోసారి ఆలోచించి చెప్పు. ఆలోచించుకునే చెప్తున్నా, నువ్వు రావక్కర్లా. ఆర్ యు ష్యూర్? ఐఎమ్ వెరీ షూర్. అవుట్. ఓకే, చివరికి ఒకసారి చూసుకో. ఓకే. లాస్ట్ లుక్. వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా
వెళ్తున్నా, వెళ్ళిపోయా. ఫు.